ఆ రోజుల్లో మా నాన్నగారు వ్యవసాయం దత్తదనం చిన్న దున్నలు పెట్టుకుని పేద రైతైనా చిన్న ఒక ఎకరం రైతు సొంత పొలం ఒక ఎకరం ఉండేది. 5 పిల్లలు, ఒక 4-5 ఎకరాలు 10 ఎకరాలు కౌలుకు తీసుకునేవాడు. ఎక్కడన్నా బీడు పడ్డ చేలు చౌకగా ఉన్న చేలు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ చేసేవాడు. దానికి మేము సహకరించేవాళ్ళం. బడి లేనప్పుడల్లా వెళ్ళి మేము కూడా చిన్నపిల్లలప్పుడు అసలు ఆ రోజుల్లోనే మేము నాగల దున్నుకొని బండి ప్రయత్నం చేసేవాళ్ళం. సాలు వెళ్ళేవాళ్ళం, పసుపు వేసేవాళ్ళం, నీట్గా వ్యవసాయం నేర్పేవాడు మాకు వ్యవసాయం కూర అనేది. మేము బయటికి పనికెళ్తే ఊరుకునేవాడు కానీ మన కష్టం మనమే మన సొంతంగా చేసుకోవాలి కానీ రూపాయి రావాలి కానీ బయటికి వెళ్ళే ఇష్టపడేవాడు కాదు. ఇంకో వాళ్ళకి వెళ్ళి ఇక్కడ జీవితం అనేది ఇష్టం ఉండదు. ఆ రకంగా ఉంటుంది. మేము కష్టపడేవాళ్ళు ఎంతో కొంత. ఆయన అయితే ఎన్నాళ్ళప్పుడు 2-3 గంటలు పనిచేసేవాడు. బాగా చూడ పెట్టిన తర్వాత ఇంటికి స్నానం చేస్తే వెళ్ళేది కాదు ఇక్కడికి. ఆ ఎండలో పనిచేస్తే డి విటమిన్ బాగా దొరుకుతుంది. ఆ రోజుల్లోనే ఆయన డైలీ వేపాకు చిగురు తీసుకుని రోట్టేసి కసరు తీసి దాదాపు 40 సంవత్సరాలు మెయింటైన్ చేశారు. వేపాకు కోసం ఉదయం పరగడుకున్నాం ఒక టీ గ్లాస్ తాగేది. దాని సుగుణం ఆయన 144 ఏళ్ళు బతికింది. ఏ రోగం రొప్పు లేకుండా హాస్పిటల్ లేకుండా 104 సంవత్సరాలు ఉండేటట్టు పెద్దది. అయితే హాస్పిటల్కి అనేది వెళ్ళాలి ఆయన లైఫ్లో. లాస్ట్ చెల్లి చాలా ఖరాబ్ అవుతుంది. అమ్మ అంటే మా ఇంటి శాఖలు డైలీ బట్టలు కూరలు కొట్టేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి మా చెల్లి అయితే వీళ్ళిద్దరు కూర్చొని అర్థంగా ఆడుకుంటూ ఉండేది. పెద్ద ఇంట్రెస్ట్ బడికెళ్ళా ఆడుతుంది అమ్మాయి. అయితే మంచి పిల్ల అయితే అసలు పొలం వెళ్ళారు. పొలం వేయడంలో వ్యవసాయం ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా పిలిచాను. నేను చదువు అవ్వలేదు కానీ మంచి ఎంప్లాయ్కి ఇచ్చాము. ఆ పిల్లలను కూడా రోజుల్లో వీళ్ళు కూడా 1950 కాడి నుంచి అందరినీ చదివించారు. ఎంతో కొంత మెట్రికులేషన్ ఆ రోజుల్లో మెట్రికులేషన్ 10th క్లాసు అంటే 6th ఫారం లేకపోతే మెట్రికులేషన్ అనేవాళ్ళు. 10వ తరగతి అనేవాళ్ళు. 6th ఫారం అనేవాళ్ళు ఎక్కువగా, లేకపోతే మెట్రికులేషన్. అందరినీ దాదాపుగా అందరినీ చదివించారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ చదివించారు 6th ఫారం వరకు. మీ పెద్ద అన్నయ్య ఏం చదివాడు? పెద్ద అన్నయ్య 6th ఫారం మెట్రికులేషన్ చదివాడు. ఆ ప్రధాన కొడుకు ఆయన మెట్రికులేషన్, నేను మెట్రికులేషన్. ఆ తర్వాత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళు కూడా ఎంతో కొంత 7th క్లాస్ 8th క్లాస్ వరకు చదివారు. ఆ రోజుల్లో ఆడపిల్లలను పొలం పంచుకోవాలి కాదు, మగపిల్లలే ఏదో ఒకటి చేసుకొచ్చేవాళ్ళు. ఆడపిల్లలు మాత్రం పొలం వెళ్ళేవాళ్ళు కాదు. ఇంటి పనే సరిపోయేది. ఇది చేలో పని ఉంటే ఒక్కొక్కటి తెలిసేవాడు లేకపోలేదు. ఆ రోజుల్లో కూరగాయలు కూడా పెద్ద కొనేవాళ్ళం కాదు. మా మఠశాలలోనే వంకాయలు, తోటకూర, పచ్చిమిర్చి, టమాటా, ఇలాంటి బెండకాయలు, చిగురుకాయలు ఇలాంటివల్లా ఉండేవి. ములక్కాయలు చేలోని ప్రతి వస్తువు చేలోనే ఉండేవి. వారానికి సరిపోను ఉండేవి. మళ్ళీ వారం తిరిగేదానికి మొదటికి వచ్చేది. ఒకళ్ళు ఎవరు కొనుక్కునేవాళ్ళు కాదు. ఒకళ్ళు తీసుకునేవాళ్ళు. ఇందులోనే ఎవరికొన్నా ఎవరు రాకపోయినా కూరగాయలు అంటూ కొనేవాళ్ళు కాదు. మార్కెట్కి వెళ్ళి తెచ్చిన దాఖలాలు లేవు అసలు మాకెంతనా. ఈ విషయాల్లో కొద్దిగా ఉన్న వ్యవసాయం దాంట్లోనే జాగ్రత్తగా సాధించుకుని మళ్ళీ పక్కన పెట్టారు. తాజా వంకాయ కూర వండితే ఉప్పు కారం కలిపి తెరమాట వేస్తే అది పెద్ద నూనె కూడా వేసేవాడు కదా ఆ రోజులు. పల్లెడు అన్నం కన అనిపించేది. 4 పచ్చిమిరకాయలు గిల్లి వేసి దాంట్లో కారం కళ్ళ కాకపోయినా చేసేవాళ్ళు. చాలా బాగుండేది. ఆ రోజు ఎరువులు వేసేవాళ్ళం కాదు.
పై మందులు కొట్టేవాళ్ళం కాదు, పురుగు మందులు. ఒక మామూలుగా పశువుగా పశువుల ఎరువే బలం చాలా ఆరోగ్యంగా ఉండేది ఆ రోజు. అది తినబట్టే వాళ్ళు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 100 మానైతే 104 సంవత్సరాలు చనిపోయారు. ఇంటికాడ ఒకసారి పిండి కొట్టేసి రోడ్లో పిండి వేసి ఒకసారి ఉండి కథని చూస్తున్నారు. అప్ప అనుకునే వాళ్ళు, ఇది తోడుకోళ్ళు ముగ్గురు ఒకరు అప్ప అనుకునే వాళ్ళు. ఇది సొంతం ఒక తల్లి బిడ్డలాగానే ఉండేవాళ్ళు. ఈ ముగ్గురు 3 సార్లు నుంచి వచ్చిన ఒక తల్లి బిడ్డలాగానే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేదు చూడలేదు. కలిసిపోయాను, ఇక్కడ చుట్టం వచ్చినా అక్కడ ఒక పూట భోజనం చేయాలి ఉండేవాడు. పండగలు వస్తే పిండి వంటలు చేసుకున్నా ఏం చేసుకున్నా అందరూ కలిసి ఒకసారి చేసుకున్నారు. ముగ్గురు రోజులు చాలా అభినందన ఉండేవాళ్ళు రోజుల్లో. వాళ్ళ లైఫ్లో అసలు మాట అనుకుని తిట్టుకున్నారు అనేది అసలు కాదు. ఆ మాట రాకుండానే చనిపోయారు ముగ్గురు 90 ఏళ్ళు. ఆడుండేది ఆ రోజుల్లో. ఆ మధ్య చిక్కటి మధ్యకి పోసుకునేవాళ్ళు. మొక్కజొన్న అన్నంతో సరిపెట్టుకునేవాళ్ళు పూట, మధ్యాహ్నం పొద్దున పూట. మిగిలింది గేదెలకి దానాగా ఉపయోగించేవాళ్ళు. దాన్ని రైతులు మాత్రం వరి అన్నం ఉండేవాళ్ళు. ఆ రోజులు బాగుండేవి. రూపాయితో పని లేదు ఆ రోజు. దానికి 4 ఎకరాలు వ్యవసాయం చేయాలన్నా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని బదులు చేసుకునేవాళ్ళు. రూపాయి ఖర్చు ఉండేది కాదు. వచ్చింది జాగ్రత్త చేసుకుని సంవత్సరం పొడుగుతో వాడుకునేది. నాయనమ్మ వాళ్ళు ఎంతమంది తోడుకోడలు? నాయనమ్మ వాళ్ళు 3 తోడుకోడలు, నాన్నళ్ళు 3 అన్నదమ్ములు. తగాదలు ఆడుకునే వాళ్ళ? ఏనాడు అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు 90 ఏళ్ళు బతికారు. ఒకళ్ళు అందరూ 100 సంవత్సరాలు మగవాళ్ళు బతికారు, 90 ఏళ్ళు ఆడవాళ్ళు బతికారు. మగవాళ్ళన్నా మాట్లాడుకునే వాళ్ళు కానీ ఆడవాళ్ళు మాత్రం ఏనాడు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఏ పని వచ్చినా, పండగ వచ్చినా, చుట్టాలు వచ్చినా అందరూ కలిసి పని చేసుకుంటారు. 5 సంతానం ఉండేవాళ్ళు. ఆ పిల్లగల మీద సాక ఎక్కువగా మొక్కజొన్న అన్నమే ఉండేవాళ్ళు. పాడుండేది పుష్కలంగా. మీరేం తినేవాళ్ళు చిన్నప్పుడు? మీ అమ్మ ఏం వండి పెట్టేది నాయనమ్మ? చిన్నప్పుడు దాదాపుగా 1965 ప్రాంతంలో మొక్కజొన్న ఒక పూట మొక్కజొన్న అన్నం ఉండేవాళ్ళు. ఇంట్లో 4 తోడుకాళ్ళు కలిసి దంచుకుని మొక్కజొన్నలు ఉండేవాళ్ళు. పొద్దున ఉదయం పూట, నైటు వరి బియ్యం ఉండేవాళ్ళు. మొక్కజొన్న తోపలోకి సాంబారు అవి కాసేవాళ్ళు. అప్పుడు ఆహారం అది బియ్యం దొరికేవి కాదు. ఎందుకు పండేవి కాదా? అప్పుడు ఎకరానికి 10 బస్తాలు పండేవి. సాగుబడి లేదా ఆ రోజున. బియ్యం రూపాయికి మండించినా ఆ రూపాయి దొరికేది కాదు. బియ్యం కరువు వచ్చేది. మొక్కజొన్న